శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 15, 2025 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం సర్వేషాం సఫలైకాదశి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం. తిథి ఏకాదశి రాత్రి 9:19 వరకు. ఉపరి ద్వాదశి. వారం సోమవారం. నక్షత్రం చిత్త. ఉదయం 11:08 వరకు. ఉపరి స్వాతి. యోగం శోభన. మధ్యాహ్నం 12:30 వరకు. ఉపరి అతిగండ. కరణం భవ. ఉదయం 8:03 వరకు. బాలువ. రాత్రి 9:19 వరకు. ఉపరి కౌలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 6:30 నుండి 7:30 వరకు మరియు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. అమృతకాలం రాత్రి 4:15 నుండి 6:03 వరకు. అభిజిత్ కాలం పగలు 11:40 నుండి 12:25 వరకు. వర్జ్యం సాయంత్రం 5:27 నుండి 7:15 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుండి 1:10 వరకు మరియు 2:39 నుండి 3:23 వరకు. రాహుకాలం ఉదయం 7:52 నుండి 9:15 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:26 నుండి 2:50 వరకు. యమగండం ఉదయం 10:39 నుండి 12:03 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:28 నుండి 8:42 వరకు. సంగవకాలం 8:42 నుండి 10:56 వరకు. మధ్యాహ్న కాలం 10:56 నుండి 1:10 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:10 నుండి 3:23 వరకు. ఆబ్దికం తిథి మార్గశిర బహుళ ఏకాదశి. సాయంకాలం సాయంత్రం 3:23 నుండి 5:37 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:37 నుండి 8:12 వరకు. రాత్రికారం రాత్రి 8:12 నుండి 11:37 వరకు. నిశీధి కాలం రాత్రి 11:37 నుండి 12:29 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:46 నుండి 5:37 వరకు. సూర్యోదయస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:28. అస్తమ సమయం సాయంత్రం 5:37. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:38. అస్తమ సమయం సాయంత్రం 5:44. సూర్యరాశి వృశ్చికం, చంద్రరాశి తుల. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇంటా బయట కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృషభ రాశి స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఇంటా బయట విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలుంటాయి. మిథున రాశి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆత్మీయుల ఆదరణ పెరుగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. కర్కాటక రాశి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి.
సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సింహరాశి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వ్యాపార ఉద్యోగాలలో స్వల్ప మార్పులుంటాయి. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. కన్య రాశి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. చేపట్టిన పనులలో కొంత జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. తులారాశి స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలుంటాయి. ఉద్యోగమున అధికారులతో సమస్యలుంటాయి. ధన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారం విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు ఓర్పుతో అధిగమిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ధనసు రాశి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. సమాజంలో ప్రముఖులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక నిరాశ పెరుగుతుంది. మకర రాశి ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుంభరాశి నిరుద్యోగులకు శుభవార్తలందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి ఆశించిన ధనం సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన గృహవాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. మీనరాశి సోదరులతో సఖ్యత కలుగుతుంది. సంతానం, విద్య, ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాల విషయంలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి.